యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే గనక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను చనిపోతే లాభము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తు కొరకే జీవిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈనాడు ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకోవడం కారణం ఏంటంటే, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతగానో ప్రేమించిన లాజరు అనే వ్యక్తి మరణించాడని చెప్పి విననప్పుడు, ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు శిష్యుడైన తోమ అంటాడు, అయ్యా, నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను యూదులు చంపుతారు, వారు నిన్ను కొడతారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. నువ్వు ఎప్పుడు దొరికితే వారు నిన్ను అప్పుడు చంపుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడినప్పుడు, నేను అక్కడికి వెళ్ళాలి, లాజర్ నేను బ్రతికించాలి, లాజర్ నేను లేపాలి, మనం ఖచ్చితంగా వెళ్దాము అని చెప్పి మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట మాట్లాడిన తర్వాత తోమ అంటాడు మిగతా శిష్యులందరితో, మనమందరము కూడా ఆయనతో పాటు చనిపోవుటకు వెళుదము పదండి అని చెప్పి ఆయన మాట్లాడతారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే గనక, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. తోమ అంటున్నాడు మిగతా శిష్యులతో, ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళుదుము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈనాడు ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి. చావు మన ముందు వచ్చినా గాని మనము క్రీస్తును విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. వారు అంటున్నారు, మనము క్రీస్తుతో కూడా చనిపోవుటకు వెళుదాము పదండి అని చెప్పి తోమ మాట్లాడుతున్నారు. ఈనాడు మనము క్రీస్తు కొరకు మనము ఎంతటి స్థితినైనా ఎదుర్కోగల పరిస్థితిలో మనం ఉన్నామా? మరణము సైతము మనము ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? పౌలు గారు కూడా అదే అంటున్నారు, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే. నే క్రీస్తు కొరకే బ్రతుకుతా, చనిపోయినా సరే, ఏది ఏమైనా సరే నేను క్రీస్తుని విడిచిపెట్టనని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాను. ఆయన అంటున్నాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, క్రీస్తు కొరకు మీరు జీవించాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. మీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య కొరకు మీరు జీవించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతుంది. ఈనాడు నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు ఈ లోకంలో? క్రీస్తు కొరకే జీవించేవాడుగా నువ్వు ఉండాలి. క్రీస్తు కొరకు నువ్వు చనిపోవడానికైనా సిద్ధపడేంత వరగా నువ్వు ఉండాలి. క్రీస్తు కొరకు నువ్వు ఎన్ని బాధలు భరించడానికైనా, కష్టాలు భరించడానికైనా, శ్రమలు అనుభవించడానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. నా నిమిత్తం హింసింపబడి దూషింపబడినప్పుడు మీరు ధన్యులని చెప్పి వాక్య భాగం సెలవిస్తుంది. పరలోక రాజ్యము వారిదే, పరలోక రాజ్యంలో వారు నూరంతలు పొందుకుంటారని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు క్రీస్తు కొరకు జీవించువాడుగా, క్రీస్తు కొరకు నువ్వు దేనికైనా సిద్ధపడువారుగా ఉండాలని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, క్రీస్తు కొరకు జీవించాలి. ఎందుకయ్యా అంటే, క్రీస్తు మరణించి మీ కొరకు తిరిగి లేచాడు కాబట్టి, మీ కొరకు మరణించాడు కాబట్టి, మీరు కూడా ఇంకా మీ జీవితము క్రీస్తు కొరకే మీరు జీవించాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు దేని కొరకు జీవిస్తున్నావు? దేని కొరకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేవాడుగా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నావని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే గనక, పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను అని అంటున్నారు పౌలు గారు. నేను యేసు కొరకు, క్రీస్తు కొరకు నేను బంధించబడడానికి మాత్రమే కాకు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అగబు అనే ప్రవక్త వచ్చి
నీవు యెరూషలేముకు వెళ్తే అక్కడ నిన్ను బంధించబోతున్నారు, నిన్ను పట్టుకోబోతున్నారని చెప్పి ఆయన చెప్పినప్పుడు, ఆ మాట విన్న పౌలు గారి శిష్యులందరూ నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నువ్వు ఇబ్బంది పడతావు, నిన్ను బంధిస్తారు, నిన్ను చెరకు అప్పగిస్తారు, నిన్ను చెరసాల్లో వేస్తారు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి వారు ఏడుస్తూ గగ్గోలు పెడుతూ పౌలు గారిని ఆటంకపరుస్తారు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, మీరు నన్ను ఏడ్చి ఎందుకు ఆటంకపరుస్తున్నారు? నేను క్రీస్తు నిమిత్తము యేసు నిమిత్తము నేను బంధింపబడటానికే కాదు, చనిపోవటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడతారు. ఈనాడు నువ్వు దేవుని కొరకు దేనినైనా సిద్ధపడి వాడిగా నువ్వు ఉన్నావా? దేనికైనా నేను సిద్ధము అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను బంధింపబడ్డానికే కాదు, శ్రమ పెట్టబడ్డానికే కాదు, శిక్షింపబడ్డానికే కాదు, దేవుని కొరకు నేను చనిపోవడానికైనా సిద్ధము అని చెప్పి నువ్వు చెప్పగలవా? పౌలు గారు అంటున్నారు, నేను దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. తోమ అంటున్నారు, మనము చనిపోవడానికైనా వెళదాం పదండి, చనిపోయినా పర్లేదు, ఆయనతో పాటు మనం వెళ్దాం పదండి అని చెప్పి తోమ మాట్లాడుతున్నాడు. ఈనాడు నువ్వు మాట్లాడగలవా? దేవుని కొరకు, దేవుని వాక్యము నిమిత్తము నువ్వు నిలబడగలవా? చావడానికైనా సిద్ధపడగలవా నువ్వు? భక్తులు ఎలా జీవించారంటే దేవుని కొరకే జీవించారు. తమ కొరకు వారు జీవించలేదు. రక్షించబడిన నీవు, దేవుని తెలుసుకున్న నీవు, దేవుని యొద్దకు వస్తున్న నీవు ఇప్పుడు ఇక నుంచి ఎలా జీవించాలంటే, మీ కొరకు కాదు, నీవు నీ కొరకు మృతి నుండి తిరిగి లేచిన క్రీస్తు కొరకు నువ్వు జీవించాలి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు, క్రీస్తు కొరకు మీరు జీవించాలి అని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భావించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ కొరకు బ్రతికేవారుగా, నీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబాల సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరం తీర్చమని కోరుకొనుచు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరిచినైనా నీలో స్థిరపరచమని కోరుకొనుచు. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.